గణపతోత్సవాలు చేసుకున్నారు కదా, ఆ దాని నుంచి కొద్దిగా బయటికి రండి. గణపతి బప్ప మోరియా అంటూ ఆ ఉత్సవాల తర్వాత మనం చేసుకుందాము. ఈరోజు మరి చాలా ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయదలిచాను. ఏంటంటే విషయం, ప్రతి వ్యక్తిలోనూ ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. పిల్లలు ఒక స్ఫూర్తిని పొందుతూ ఉంటాం. అది ఆ వ్యక్తిని ఎంత ఉన్నత స్థితికి అయినా తీసుకెళ్తుంటది. అటువంటి అద్భుతమైన విషయాలు మనం ఈరోజు చర్చించబోతున్నాము. పిల్లలు ఈ యొక్క చిత్రాన్ని చూడండి. చూశారు కదా, ఆ చెట్టు మీద పిట్టలు ఉన్నాయి. సహజంగా పిట్టలు వాళ్తూ ఉంటాయి. బోయివాడు వచ్చి వేట వాడుతూనే ఉంటాడు. కానీ ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే, ఆ పిట్టలు ఆ యొక్క బోయేవాడు రోజు వచ్చి వేటాడే విధానం అంతా మామూలుగా ఉన్నప్పటికీ, ఆ రోజు జరిగిన సంఘటన చాలా చిత్రంగా ఉంది. పిల్లలు ఎంచేతంటే, ఆ కొట్టిన పిట్ట బాణం దెబ్బకి కింద పడిపోయింది. మిగతా పిట్టలన్నీ ఎగిరిపోతూ ఉంటాయి. కానీ ఒక పిట్ట మాత్రం దాని చుట్టూనే తిరుగుతూ ఉంది. అంటే ఏమిటి ఈ సంఘటన? ఎందుకు ఇలా జరిగింది? ఆ బోయేవాడులో ఒక ఆలోచన రేకెత్తింది. ఆ ఆలోచన రేకెత్తి ఒక శోకంలో పడ్డాడు. ఆ శోకంలోంచి అద్భుతమైన శ్లోకం వచ్చి ఆయనే మహాకవిగా మారాడు. ఎవరు చెప్పండి పిల్లలు? ఆయనే వాల్మీకి. అంచేత ఒక చిన్న సంఘటనలో వచ్చినటువంటి స్ఫూర్తి వలన ఆయన ఒక మహానుభావుడుగా, ఒక మహా వ్యక్తిగా రూపొందగలిగాడు. మరొక విషయం పిల్లలు, విద్యలో సాటి అయినటువంటి ఒక మహా వ్యక్తి ఉన్నాడు. ఆయనకు గురువు లేడు. గురువు లేకపోయినా సరే ఒక సాటి మన విద్యార్థి లోకానికే ఆదర్శమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. చూడండి పిల్లలు, ఏకలవ్యుడు. ఆయనకు గురువు గారు లేరు. అంటే విద్య నేర్పుతా అన్నాడు కానీ నేర్పలేదు. చివరికి ఆ ప్రతిమనే పెట్టుకుని తన యొక్క విద్యను అభ్యసించి సాటి లేని మేటి విల్లికాడయ్యాడు. పిల్లలు అది ఒక ఏకాగ్రత, ఒక స్పందన, ఒక స్ఫూర్తి. అదేవిధంగా పిల్లలు ఈ చిత్రాన్ని చూడండి. ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక బక్కపలచ వ్యక్తి, కానీ కోటాను కోట్లు భారతీయులు ఆయన వెంబడి నడిచారు. అంచేత సత్యాగ్రహ ఉద్యమంలో అనేక రకాలుగా ఆయనను స్ఫూర్తి పొంది ఉద్యమంలో పాల్గొని భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు సంపాదించి పెట్టారు. ఒకే ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలని ఆచరించి పిల్లలు ఎంత చక్కగా ఆయన అనుసరించి మరి స్వాతంత్రాన్ని సంపాదించారు. ఒక్కసారి ఆలోచించండి. అంచేత స్ఫూర్తి లేక స్పందన అనేది ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి పిల్లలు ఈ చిత్రాల ద్వారా ఒక విషయం గ్రహించరు. అదే విధముగా మీకు తెలిసిన విషయంలో, మీకు తెలిసిన వ్యక్తుల్లో ఇలాంటి స్ఫూర్తిని స్పందన ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరెరిగిన వాళ్ళు ఉంటారు. చెప్పండి ఎవరు? మీ గ్రామంలో మీ పాఠశాలకి స్థలం ఇచ్చిన వాళ్ళు అవ్వచ్చు, లేదా మీరు వాగులు వంకలు దాటుకుంటూ వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉండడానికి ఒక బస్సు వేయించవచ్చు. అలాంటి వ్యక్తులు మీరెరిగిన వారిలో చాలా మంది ఉంటారు. పిల్లలు మీరు అడగచ్చు, సార్ ఇప్పుడు దాకా వాళ్ళని ఎవరినో చూపించారండి, మమ్మల్ని ఎరిగిన వారిని ఎవరో అడిగారు, మరి మీరు ఎరిగిన వారు ఎవరైనా ఉన్నారా అని మీరు అడగవచ్చు. ఉన్నారయ్యా. నేను ఈ స్థాయికి రావాలన్నా, ఒక చక్కగా పద్యం చెప్పాలన్నా, క్రమశిక్షణతోటి క్లాసు నిర్వహించాలన్నా మా గురువు గారు ఉభయ భాషా ప్రవీణులు శ్రీ గోనెల్లి శ్రీకృష్ణ గారు, అదేవిధంగా గణపతి శర్మ గారు, వీళ్ళు నాకు స్ఫూర్తులని మీకు సగర్వంగా చెప్పుకుంటున్నా. నేను ఎరిగిన వారిలో వీరు గొప్పవాళ్ళు. అయితే పిల్లలు మీరెరిగిన వారు చెప్పారు, నేనెరిగిన వారు చెప్పారు. అయితే ఇక్కడ చూడండి పిల్లలు, ఈయన భారత ప్రధానిగా ఒక రాజకీయ చతురతలో ఉద్దండులుగా పేరు పొందినవారు. వీరు తానెరిగినటువంటి వ్యక్తుల గురించి చెప్తూ, నేను ఈ స్థాయికి రావడానికి నాకు గురుతులైనటువంటి వ్యక్తులు ఒకరు ఉన్నారని చెప్పారన్నమాట. నేనెరిగిన వారిలో ముఖ్యులుగా చెప్పారు ఈయనయ్య. ఆయన ఎవరో చూసారా పిల్లలు? హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారే బూర్గుల రామకృష్ణారావు గారు. బూర్గుల రామకృష్ణారావు గారు యొక్క ఆచరణలు, విధానాలు, పద్ధతులు నన్ను స్ఫూర్తి చేశాయి, నేను ఈ స్థాయికి ఎదిగాను అని పివి నరసింహారావు గారు చక్కగా చెప్పారు పిల్లలు. అంచేత ఈ రకంగా మరి పివి నరసింహారావు గారు తాను ఈ స్థాయికి చేరడానికి నేనెరిగిన వారిలో బూర్గుల వారు చాలా గొప్పవారు,
వారి యొక్క వ్యక్తిత్వమే నన్ను ఎంత పెద్దగా చేసింది అని చెప్పారు పిల్లలు. అంటే ఈ రోజు మనం చెప్పుకునే పాఠం ముఖ్యంగా ఏమిటి అంటే ఆలోచించే ఉంటారు. ఏం చెప్పారు పివి నరసింహరావు గారు? నేనెరిగిన బూర్గుల. అంచేత నేనెరిగిన బూర్గుల పాఠం గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం పిల్లలు. ఈ పాఠం చెప్పుకునే ముందు ఈ పాఠం దేని గురించి చెప్పబడుతోంది ఏమిటంటే ఒక ప్రధానమైన లక్షణాలు పిల్లలు. అంటే ఒక సహనము, సత్యము, శాంతి, గంభీరము, అదేవిధంగా ఆత్మవిశ్వాసము, ఇలాంటి ఉత్తమ గుణాలు కలిగిన సజ్జనులు చాలా మంది ఉంటారు పిల్లలు. ఉదాహరణకి మనకి సహనము అనే దాంట్లో పిల్లలు భూదేవిని చెప్పుకోవచ్చు. సత్యానికి ప్రధానంగా సత్యహరిశ్చంద్రుడి పిల్లలు. సత్యహరిశ్చంద్రుడు ఒక ఆదర్శంగా ఉంటారు. అదేవిధంగా ఆత్మవిశ్వాసం అనగానే స్వామి వివేకానంద గుర్తుకొస్తారు. ధర్మము అనగానే మనకి ధర్మరాజు గుర్తుకొస్తారు. వీళ్ళందరూ పుణ్యమూర్తులుగా ఉంటారు. అదేవిధంగా ఈ రోజు నేనెరిగిన బూర్గుల పాఠం ద్వారా మనం నేర్చుకునేది ఏంటి? ఇందులో ఇతివృత్తం ప్రధానంగా పిల్లలు స్ఫూర్తి, అదేవిధంగా వ్యాసరచన ఎలా చేయాలి అనేది ఒక చక్కటి విషయాలు మనకు అందించారు. అదేవిధంగా ఈ పాఠం ద్వారా ఒకసారి చూడండి పిల్లలు, స్ఫూర్తిలో మనం ఒక సంఘటన చూడడం వల్ల కానీ, విషయం వినడం వల్ల కానీ, వ్యక్తులను కలవడం వల్ల కానీ కలిగే మార్పుని మనం స్ఫూర్తిగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ పాఠంలో ముఖ్య ఉద్దేశం వ్యాస ప్రక్రియ ఏంటంటే అభినందన వ్యాసం. అంటే గొప్పవారి జీవితాన్ని, వారి మహోన్నత వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తూ ప్రశంసిస్తూ రాసిన వ్యాసం, దాన్ని అభినందన వ్యాసంగా చెప్పొచ్చు. ఈ విధంగా పిల్లలు నేనెరిగిన బూర్గుల పాఠంలో మరి ఇవి మనం నేర్చుకుంటూ మరి మహోన్నత వ్యక్తి అయినటువంటి పివి నరసింహారావు గారి గురించి కొద్దిగా పరిచయం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది పిల్లలు. ఆయన భారతదేశపు ప్రధానమంత్రిగా పనిచేసి అపర చాణక్యులుగా పేరు పొందినటువంటి మహానుభావులు పివి నరసింహారావు గారు. వారు పెట్టినటువంటి రంగము కానీ, కాలుమోపునటువంటి రంగము కానీ లేదు. వారు అఖండమైనటువంటి బహుభాషా పండితులు. అదేవిధంగా ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు వంటి 17 భాషలలో అనర్గళంగా మాట్లాడేటువంటి వ్యక్తులు పిల్లలు. వారు ఎంతటి చక్కటి విధానాలు చేశారంటే విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి 1000 పడగలు అనేటువంటి దాన్ని సహస్రపణ్ అనే విధంగా హిందీలోకి అనువదించారు పిల్లలు. అదేవిధంగా వారి ఆత్మకథ ఇన్సైడర్ అని వారు ఎంతో ఆదర్శంగా మరి చక్కగా రాయడం జరిగింది. అదేవిధంగా మరాఠీ భాషలో కూడా వారు అనేక రచనలు చేశారు. దాని తెలుగులోకి అబల కోసం అని అనువాదం కూడా చేయబడింది పిల్లలు. ఇందులో వీరి యొక్క పుట్టిన తేదీ మరి 1921వ తేదీ జూన్ నెల. తరువాత వీరి యొక్క సంతానం 3 కుమారులు, 5 కుమార్తెలు. అదేవిధంగా ప్రాథమిక విద్య వంగరలో చేశారు, ఉన్నత విద్య మరి హన్మకొండలో చేశారు. అదేవిధంగా మరి ఇంటర్ అది నాగపూర్లో చదివారు. ఈ రకంగా మరి బిఎస్సి ఫెర్గుసన్ కళాశాలలో చదివారు, ఎల్ఎల్బి చేశారు. అనేక రకాలుగా సాహిత్యపరమైనటువంటి అనేక కృషి ముందుకు చేసుకుంటూ పోయారు పిల్లలు. అది వారు ఉండేటువంటి వంగర గ్రామం. అదేవిధంగా వీరికి గురువులు, గురుతుల్యులుగా మరి స్వామి రామానంద తీర్థ, అదేవిధంగా గురుతుల్యులుగా బూర్గుల రామకృష్ణారావు గారిని ఎంచుకున్నారు పిల్లలు. ఈ రకంగా పిల్లలు మరి ఆయన చక్కటి రకాలుగా అనేక రకాలుగా మరి చక్కటి విషయాలను అభివృద్ధి చేసుకుంటూ చక్కటి సాహిత్యపరమైనటువంటి వ్యక్తులుగా మనం పివి నరసింహరావు గారిని చెప్పుకోవచ్చు. అయితే బూర్గుల వారి గురించి చెప్తూ పిల్లలు ఆయన్ని వ్యాసం రాయమన్నట్ట. రాయమంటే ఆయన ఒక్కసారి వారి యొక్క ఒళ్ళంతా కూడా ఉక్కిరిబిక్కిరైపోయింట. అయితే ఏమి రాయాలి అని ఆలోచించారు. అయితే బూర్గుల వారి గురించి వారు చారిత్రకమైన అంశాలు రాయకూడదని అన్నప్పటికీ కూడా మనం బూర్గుల వారి గురించి కొద్దిగా తెలుసుకోవాలి. ఆయన మహబూబ్ నగర్ జిల్లాలో మరి షాద్ నగర్ తాలూకాలో బూర్గుల అనేటువంటి గ్రామంలో ఉన్నారు. అయితే సహజంగా వారు ఉన్నది ఏంటంటే కల్వకుర్తి తాలూకాలో ఉన్నారు. అయితే ఈయన ఉన్నత విద్య కోసం మహారాష్ట్ర వెళ్ళడం వల్ల ఆ ఇంటి పేరు అనేది ఊరి పేరు ఇంటి పేరు అవడం వల్ల బూర్గుల అనేది ఇంటి పేరుగా మారింది. నాటి నుంచి వాడి పిల్లలందరికీ కూడా బూర్గుల వారే ఇంటి పేరుగా అది
అందరూ కూడా ఆచరించడం అనేది జరిగింది. తర్వాత పిల్లలు ముఖ్యంగా ఈయన పొట్టిగా ఉంటారు పిల్లలు. అయితే పొట్టితనము అనేది అంటే శరీర ఆకృతి అనేది వ్యక్తికి లోపము కాదు అంటారు. అంచేత పివి నరసింహారావు గారు అందరిలాగా ఈయన పొట్టిగా ఉండొచ్చేమో కానీ మహోన్నతమైన వ్యక్తిగా ఈయన రూపకల్పనలో ఆ పొట్టితనం ఏది అడ్డు రాలేదు అంటారు. అందుకోసం మనం కొన్ని విషయాలు చూడండి పిల్లలు. అరుణిమా సింహ ఈవిడ ఒక సామాన్యమైన వ్యక్తే, కానీ ఒక ట్రైన్ యాక్సిడెంట్లో ఆమె కాలు పోయింది పిల్లలు. ఆ కాలు పోయినప్పుడు ఆమె సంకల్పం ఏంటంటే హిమాలయ పర్వతాలు ఎక్కాలని. ఆ విధంగానే ఆమె హిమాలయ పర్వతాలు ఎక్కి చివరికి మన భారత పతాకాన్ని హిమాలయ పర్వతాల మీద కాలు లేకుండానే వెలిగింది, నిలబెట్టింది పిల్లలు. మరొకటి చూడండి పిల్లలు, ఈయన ఆస్కార్ పిస్టోరియస్, ఈయనకు 2 కాళ్ళు లేవు పిల్లలు. అయితే ఒక బ్లేడ్ రన్నర్ అంటే కాళ్ళు లేకపోయినా రన్నింగ్ చేయడానికి పరిగెట్టడానికి బ్లేడ్స్ పెట్టుకుంటారు అనమాట. ఆ విధంగా ఆయన పరిగెత్తి చక్కటి ఆత్మవిశ్వాసంతో శరీర ఆకృతిలో ఎటువంటి లోపాలు ఉన్నప్పటికీ కూడా ఉన్నత స్థానాలు చేరొచ్చు అనేది ఒక చక్కటి నిరూపణగా చెప్పొచ్చు. అయితే బూర్గుల వారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ప్రొఫెసర్ గాల్ బ్రైత్ అనే ఆయన ఒకసారి భారతదేశానికి వచ్చారు. ఈయన అమెరికా రాయబారి అన్నమాట. అమెరికా రాయబారిగా ఉండవు. ఈయన చాలా పొడగరి, బూర్గుల వారు చాలా పొట్టివారు. అయితే వీళ్ళిద్దరి మధ్యన ఉండేటువంటి ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఫోటో తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడగా ఆ ఫోటో తీసేటప్పుడు ఈ రోజులాగా డిజిటల్ లేదు పిల్లలు. అంచేత ఆయన అంత పొడుగున్నాడు, ఈయన ఎంత పొట్టుగా ఉన్నాడు. అంచేత ఆ కెమెరామెన్ చేసినటువంటి కళా నైపుణ్యమే ఆ రోజు ఫోటోగ్రఫీలో ఉన్నదని ఆయన స్వయంగా చెప్పుకున్నారు. అదేవిధంగా పిల్లలు ఈ చిత్రాన్ని చూడండి. ఈ అరేబియన్ రాజు ఇబాన్ షా ఉద్ అని ఆయన ఏం చేశారంటే భారతదేశానికి వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో దిగారు. అయితే ఈయన కూడా చాలా పొడగురి. అయితే బూర్గుల వారు ఆయన తీసుకోవడం కోసం, ఆయన అందుకోవడం కోసం వచ్చారు. అప్పుడు పూలమాల అంకురుద్యం చేయవలసి వచ్చింది. ఆయన స్వయంగా రాశారు పిల్లలు. అట్లాంటప్పుడు ఆయన అంత పొడుగున్నాడు, ఈయన ఇంత పొట్టున్నాడు, పూలమాల వేసేది ఎట్లా? అందుకని ఆయన కొంచెం తల కొద్దిగా వంచాడు, ఈయన 2 కాళ్ళు కొద్దిగా పైకెత్తాడు. ఆయన అందుకోలేదు పిల్లలు. ఆయన బాగా వంగున్నాడు. చివరికి ఆయన మోకాళ్ళ మీద నుంచుండగా ఈయన పూలహారం వేయడం అనేది జరిగింది పిల్లలు. ఇది ఎంత హాస్యస్పూరంగా ఉందని బూర్గుల వారే చెప్పారు. అంచేత ఒక వ్యక్తి యొక్క ఉన్నతికి శరీర ఆకృతి అడ్డంకి కాదు అనేది ఒక ఉదాహరణగా చెప్పచ్చు పిల్లలు. మీరు ఒక శరీర ఆకృతి అడ్డంకి కాదు అనే విషయాన్ని మీరు స్వీరచన చేసి చూపించాలి. అంచేత మీకు ఒక కృత్యం ఇచ్చాను, ఇది చూడండి పిల్లలు. అదేవిధంగా వామనుడు కూడా తన యొక్క విశ్వరూపాన్ని ఏ విధంగా ప్రదర్శించాడో ఆ రకంగానే మనకు బూర్గుల వారు కూడా అవసరం వచ్చినప్పుడు అంతటి శక్తిని ప్రదర్శించేవారు అనేది మనం గ్రహించాలి పిల్లలు. మరి మీకు ఒక కృత్యం ఇచ్చాను, అది నాకు రాసి ఇప్పుడు శరీర ఆకృతి అనేది మన అభివృద్ధికి ఆటంకం కాదని మీరు చెప్పాలి. పిల్లలు మీరు ఇప్పుడు శరీర ఆకృతి అనేది మన వ్యక్తి యొక్క ఉన్నతికి ఆటంకి కాదు, అది మీరు గ్రహించి ఇప్పుడు ఒక స్వీరచన కృత్యం రాయాలి. చక్కగా రాసి నాకు దాన్ని ఏ విధంగా రాశామో నాకు ప్రదర్శన చేసి చూపించాలి. మీరు చదివి వినిపించాలి. మీరు రాస్తున్నారు కదా పిల్లలు? ఓకే. మనిషి ఉన్నతంగా ఎదగడానికి శరీరాకృతి అనేది అడ్డంకి కాదు. మనిషి తెల్లగా ఉండాలి, పొడవుగా ఉండాలి, లావుగా ఉండాలి అనే వ్యక్తి అభివృద్ధికి మార్గాలు కావు. చరిత్రలో పొట్టివారు మరియు వివిధ ఆకారాలు కలిగిన వారు అభివృద్ధి సాధించిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి లాల్ బహదూర్ శాస్త్రి. ఎవరైనా గుర్తింపు పొందడానికి శరీరాకారం కానీ వారి రంగు కానీ కారణం కాదు. మనిషి పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, లేదా చేతులు ఉన్నా లేకున్నా, చివరికి కళ్ళు లేకపోయినా సరే ఎంతో మంది ఎన్నో విధాలుగా పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లలు విన్నారు కదా. అంచేత ఒక శరీర ఆకృతి అనేది ఉన్నతికి ఆటంకం కాదని పిల్లలు ఎంత చక్కగా రాశారు. మరి వాళ్ళని అభినందిద్దామా? మరి మీరందరూ ఒకసారి తప్పట్టు కొట్టండి. అది చక్కటి అలాగా చక్కగా వాళ్ళు స్పందించి రాసినందుకు చాలా చక్కటి విషయాలు, ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా పిల్లలు బూర్గుల వారు న్యాయవాదిగా దాని యొక్క ప్రాక్టీస్ని ప్రారంభించేటప్పుడు అంటే తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితిని ఆలోచించుకుని హైదరాబాదులో మరి ప్రాక్టీస్ని ప్రారంభించారు. అయితే ఆయన ఎంతటి వ్యక్తి అంటే సైకిల్ వెనకాల ఫైల్స్ కట్టుకుని సీనియర్ లాయర్ దగ్గరికి వెళ్ళి ఆ విధంగా అభ్యాసం చేసినటువంటి వ్యక్తి పిల్లలు.
అంతేకాకుండా మరి పివి నరసింహారావు గారు బూర్గుల వారి దగ్గర జూనియర్ లాయర్. అంచేత ఈయనకి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఎక్కువ రాకపోయినా రాజకీయ పరంగా వచ్చేటువంటి అనేక కేసులు రావడం, ఆయన ఉచితంగా వాటిని పరిష్కారం చేయడము ఇలాగా ఉంటూ ఉండేవారు. అయితే జూనియర్గా చేరినటువంటి ఈయన చొరవ తీసుకుని అక్కడ ఫైల్స్ అవి తీసుకోవడం వల్ల సీనియర్లు కొంచెం కారాలు మిరియాలు నూరుతుండేవారు. కానీ బూర్గుల వారిలో ఉన్న గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే పివి నరసింహారావు గారిలో ఉన్నటువంటి ఆ శ్రద్ధను, చొరవను, మేధా సంపత్తిని గుర్తించి ఆయన హక్కును చేర్చుకుని తనకు సంబంధించిన కేసులను వారితోటి చర్చించి చక్కగా చేశారు పిల్లలు. చూడండి పిల్లలు, ఆ రకంగా వారు న్యాయవాద వృత్తిలో మరి చక్కగా పలు విషయాలను పివి నరసింహారావు గారితో చర్చించినటువంటి విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు వారు చర్చించి వారిని ఎంతగానో ప్రోత్సహించారు. అదే సందర్భంలో పివి నరసింహారావు గారు ఏం చెప్పారంటే ఆయన చూపించిన ఆ చొరవే, ఆ ప్రోత్సాహమే శాసనసభ సమావేశాల్లో నేను నిర్భయంగా వివిధ దేశాలలో మాట్లాడగలడానికి ప్రోత్సహించింది. దీనికి అంతటికీ బూర్గుల వారే కారణమని ఆయన సగర్వంగా బూర్గుల వారి గురించి చెప్పుకున్నారు పిల్లలు. అంచేత ఈ రకంగా పలు విషయాలను అంటే న్యాయవాదిగా ఆయన ఎన్ని రకాలుగా పివి నరసింహ గారిని ప్రోత్సహించారో మనం గ్రహించవచ్చు పిల్లలు. అదే విధముగా మరి నాడు జాగీర్దారీ వ్యవస్థ అంటే పిల్లలు చూశారు కదా, దున్నేవాడిదే భూమి హక్కు. అయితే నిజాం ప్రభుత్వ కాలంలో ఎక్కువ జాగీర్దారు వ్యవస్థ ఆచరణలో ఉండేది. అంటే ఈయన కూడా జాగీర్దారుగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక సామ్యవాద విప్లవాన్ని ప్రవేశపెట్టారు పిల్లలు. అంటే నాడు తనకు తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పటికీ తన బంధువులు, తన స్నేహితులు, తన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నా సరే దున్నేవాడికే భూమి హక్కు ఇవ్వాలని దృష్టితోటి ఆయన ఆ రకంగా ప్రోత్సహించారు పిల్లలు. ఇదే ఆశ్రిత పక్షపాతం లేదు. అంటే తనవారు బాగు అనేది చాలా మంది రాజకీయ నాయకుల్లో అరుదైన లక్షణ పిల్లలు. అందుకని ఈయన ఇందులో ఏమని పోల్చొచ్చు అంటే ఒక చిత్రగిరియుడితో పోల్చొచ్చు పిల్లలు. ఎందుకంటే చిత్రగిరియుడు కూడా తన ప్రజల యొక్క యోగక్షేమం చూశాడు. తన మీద ఆధారపడిన పావురాలను ముందు రక్షించి తర్వాత నన్ను రక్షించు అని చెప్పాడు పిల్లలు. ఇలాంటి ఆశ్రిత పక్షపాతం లేకుండా మరి చక్కగా మరి అంత గొప్పటి వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేసినటువంటి మరి బూర్గుల వారిని మనం ప్రశంసించాలి పిల్లలు. అంచేత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి బూర్గుల వారి గురించి మనం తెలుసున్నాం కదా పిల్లలు. అదేవిధంగా మీ వ్యక్తిత్వం గురించి మీరేం చెప్తారు ఒకసారి ఆలోచించండి పిల్లలు. నాకు ఒక రకముగా దాన్ని బోధన చేయాలి అంటే మీరు మీ వ్యక్తిత్వం గురించి చెప్పాలి. అంటే పిల్లలు ఏం చేశారో పిల్లల యొక్క విద్యార్థి కూర్చొని చూద్దాము. అయితే ఇందులో ఏ విషయాన్నైనా నిర్మోహమాటంగా చెప్పడానికి ఇష్టపడను. సాధారణంగా మా అమ్మ నాన్నలు చాలా కష్టపడుతూ ఉంటారు. మా నాన్న పనుల కంటే మా అమ్మ పనులకు సహకారంగా ఉంటారు. లేదని ఎవరో వచ్చినా ఎంతో కొంత సహాయం చేస్తాం. ఓకే, పిల్లలు విన్నారు కదా. అంచేత తమ వ్యక్తిత్వం గురించి ఆ విద్యార్థిని ఎంత చక్కగా చెప్పిందో చూశారు కదా పిల్లలు. అదే విధంగా మరి నాడు సామ్యవాదం అనగా సమతాభావం అనగా వివిధ మతాల వాళ్ళు, వివిధ వర్గాల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా బూర్గుల వారు అందరినీ కలుపుకుంటూ పోయేవారు పిల్లలు. అంచేత ఆ రోజు గడ్డాల వాళ్ళు, అదేవిధంగా కుచ్చుటోపీలు ధరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీరందరినీ కూడా ఆయన కలుపుకుంటూ పోతూ ఉండేవారు పిల్లలు. ఆయనలో ఉండేటువంటి ఆ సమైక్యత భావం, జాతీయత భావం అంత గొప్పది పిల్లలు. అంచేత అటు ప్రభుత్వ పెద్దలను కానీ, ఒక ఎలకద్దరు దుస్తులు ధరించుకున్న వాళ్ళని కానీ అంత చక్కగా వారు కలుపుకుంటూ పోతూ ఉండేవారు పిల్లలు. ఆయన యొక్క ఆ యొక్క విధానం అంటే ఎటువంటి పక్షపాతము లేనటువంటి ఆ మత స్థితిని వారు చక్కగా ప్రశంసనీయంగా మనం ఈ సందర్భంలో చెప్పుకోవాలి పిల్లలు. ఏం చేద్దంటే నాడు నైజాం ప్రభుత్వ కాలంలో ఎక్కువగా ఈ జాతీయ విధానాలు అనగా మత సంబంధించిన విధానాలు ఉన్నప్పటికీ ఆయన చక్కగా దానిని కలుపుకుని పోతూ ఉండడం ఈయన గొప్ప వ్యక్తిత్వంగా మనం చెప్పొచ్చు పిల్లలు. అంతేకాకుండా మరి ఈ సందర్భంగా పిల్లలు ఒక పాఠాన్ని మొదటి పేరాలో 63 పేజీలో పై పేరాను ఒకసారి చదువుతుంది, చూద్దాం.
వారు పుట్టింది జాగీర్దారీ కుటుంబంలో. నిశ్చయితే తన రాజకీయ ప్రబల హైదరాబాద్ సంస్థానం నుంచి రాజకీయ ప్రబల్యానికి శక్తివాచకం పలుకుతుందని వారికి ముందే తెలుసు. అంచేత ఏ విధంగా ఆ పాఠాన్ని చదివారో చూశారు కదా పిల్లలు. అదే విధముగా మరి బూర్గుల వారు గొప్ప పార్లమెంటేరియన్గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆయన మరి చక్కటి విధానాలు అనగా ఏదైనా విషయం చెప్పేటప్పుడు మరి నిర్మోహమాటంగా చెప్పేవారు. ఆ రకంగా చెప్పినప్పుడు కూడా ఎదుటి వారి యొక్క మనస్సు నొప్పించకుండా, వారి నుంచి రక్తబొట్టు కాదు కన్నీరు పొట్టు కూడా పడకుండా మరి చక్కగా చెప్తూ ఉండేవారు. అటువంటి ఆదర్శవంతమైనటువంటి మరి గొప్ప వక్తగా మరి నలుగురిని కలుపుకునేటువంటి విధానంలో వారు చక్కటి బోధన, చక్కటి పద్ధతులు ఆచరించేవారని మనం గ్రహించాలి పిల్లలు. అదే విధముగా మరి పలు సమావేశాల్లో మాట్లాడేప్పుడు తీరు కూడా వారిని ఎంతో చక్కగా ఆకర్షణీయంగా ఉందని మనం ఈ రకంగా మనం గ్రహించవచ్చు పిల్లలు. అదే విధముగా ఆయన చేసిన సాహిత్య సేవ చాలా అమోఘం పిల్లలు. అయితే ఆయన ఎప్పుడు అర్ధరాత్రి వరకు ఫైల్స్ తిరిగేస్తూ కూడా ఆ తర్వాత తన వ్యాసంగాన్ని, తన యొక్క అభిలాషని వ్యక్తం చేస్తూ ఉండేవారు పిల్లలు. అంటే పివి నరసింహరావు గారు ఒక సందర్భంలో ఏమన్నారంటే, వారు అత్యంత ఉన్నతమైనటువంటి సాహిత్య విలువలు కలిగి ఉన్నప్పటికీ కూడా అంతగా వారు ప్రదర్శన చేయలేకపోయారు, అంతగా వారు తీరుబడిలేక చేయవారు. బహుముఖ ప్రజ్ఞ అనే దానితో వచ్చిన చిక్కే ఇది పిల్లలు. అదేవిధంగా వారి బహుముఖ ప్రజ్ఞాశీలి ఆయన రాసినటువంటి ఆయన మీద రాసినటువంటి పుస్తకాలు ఈ పిల్లలు మనకి మరి చక్కగా ప్రచురణ జరిగింది. అదేవిధంగా బూర్గుల వారు స్వయంగా ఆయన రాసిన పుస్తకం పిల్లలు. ఇది పార్శిక వాంగ్మయం అని చాలా అరుదుగా దొరికే బుక్ పిల్లలు. ఇది వారు ఈ పుస్తకాన్ని రచించారు. అదేవిధంగా స్వయంగా వారే రాసినటువంటి పుస్తకం పిల్లలు. వారికి కాలక్షేపం తీరుబడి లేకపోయినా సరే తగినంత వ్యాసంగం చేయడానికి వారు ఎంతో ఉత్సాహం చూపించారని మనం ఈ పుస్తకాల నిదర్శనంగా చెప్పుకోవచ్చు పిల్లలు. అదే విధముగా మరి పిల్లలు ఈ యొక్క పాఠంలో మరి మీకు కొంత సమయం ఇస్తున్నాను. నాకు కఠినమైన పదాలను గీత గీసి దానిని మీరు చదవలసినది ఉంది. ఒకసారి ఆ యొక్క కుర్చీని నాకు చేసి చూపించండి. అదేవిధంగా పిల్లలు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అర్ధరాత్రి వరకు ఫైల్ తిరిగేస్తూ కూడా ఆయన చక్కటి వ్యాసంగం చేశారు ఆయన. అదేవిధంగా పిల్లలు చూడండి, కార్యక్రమాల్లో లేక అనేక కృత్యాల్లో మీరు పాల్గొని ఉండాలి. ఇట్లా ఏదైతే మనకి టెక్స్ట్ బుక్ ఉందో ఆ పాఠ్య పుస్తకం నుండి కొన్ని కఠిన పదాలు ఇవ్వబడ్డాయి. ఆ కఠిన పదాలు మీరు దాని కింద గుర్తించి గీత గీయాలి. తర్వాత మీరు గీత గీసిన తర్వాత వాటిని గుర్తించి చక్కగా పిల్లలు చేస్తున్నారు కదా. మీరేం చేస్తారంటే మీ పుస్తకంలో పదాలు చూసి కఠినమైన నూతన పదాలు ఏమున్నాయో వాటి ముందు గీత గీయండి. గీత గీసిన తర్వాత మీరు దాన్ని చదవాల్సి ఉంటుంది. చదవండి పిల్లలు. ఆతిథ్యేయులు సౌహార్దాలతో నిత్య నైమిత్తికంగా జాజ్వల్యమాన దుర్భేద్య సమ్యక్ దృష్టి మౌల్వీలు మల్లాలు హితైషులు పూర్ణపురుషులు కాపట్యం దుర్భేద్యము జాజ్వల్యమానము. అదే విధంగా పిల్లలు ఈ వాక్యాల్ని వాక్య ప్రయోగం చేయండి. ఆ యొక్క నూతన పదాలు ఏ విధంగా సేకరించారు. జాతీయాలు, మిరియాలు, ఆమోద ముద్ర, రక్తపు బొట్టు, శ్రీరామ రక్ష, తాతస్మరులైన, స్వస్తి వాచకం, ఆరునూరైన, పుణ్య పురుషులు, రక్తపు బొట్టు. ఆ పిల్లలు మరి జాతీయ పదాలు కొన్ని, కఠిన పదాలు, నూతన పదాలు కొన్ని సేకరించారు కదా. వీటిని మరి ఏ విధంగా మీరు ప్రయోగం చేయగలుగుతారు. ఇట్లాంటి పదాలను వ్యాస రచనలో కూడా మనం ఉపయోగించుకుంటూ ఉండాలి. ఒకసారి చూడండి పిల్లలు. అదేవిధంగా ఆ పదాలను మరి ఆ నల్ల బోర్డు మీద ఏ విధంగా వ్రాస్తున్నారో చూస్తున్నారు కదా పిల్లలు. ఈ విధంగా మరి అనేక పదాలను టెక్స్ట్ పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి ఈ నూతన పదాలు అదే విధముగా మరి
జాతీయాలు చాలా ఇవ్వబడ్డాయి పనుల్లో. అవి మనం వ్యాస రచనలో అవన్నీ ఉపయోగించుకుంటూ ఉండాలి. అదే విధముగా పిల్లలు మరి ఇందులో చాలా పదాలు ఉన్నాయి. వాటిలో కొన్ని అర్థాలు కూడా మనం పరిశీలిద్దాం. ఒక్కసారి చూడండి పిల్లలు. ఇందులో ఇవ్వబడిన పదాల్లో ఆతిథేయులు, అతిథికి సత్కారం చేసేవారు. అదే విధముగా మౌల్వీలు అంటే ముసల్మాను పండితులు. అదే విధముగా హితైషులు, మేలును కోరేవారు. ఇవన్నీ కూడా మనకి ఆ పాఠ్యపుస్తకంలో ఉన్నాయి. అదేవిధంగా ఇందులోని కొద్ది సమాసాలు కూడా చాలా ఉన్నాయి పిల్లలు. కానీ కొద్దిగా భావోద్రేకం, భావమునందు ఉద్రేకం, ప్రజ్ఞా ప్రాభవాలు, ప్రజ్ఞయు మరియు ప్రాభవమును. ఈ రకంగా పిల్లలు మరి అనేక అంశాలు, భాషా అంశాలు చాలా ఉన్నాయి. మనం ప్రత్యేకంగా వాటిని చర్చించవచ్చు. అయితే ఇక్కడ బూర్గుల వారి గురించి ఒక మంచి విషయం మరి చెప్పుకోవాలి పిల్లలు. వారు ఎంత ఉపకారశీలి అంటే ఈరోజు చాలా మంది రాజకీయ నాయకులు అట్లాంటి చూడడం పిల్లలు. ఆయన వచ్చేటువంటి మీటింగ్ ఏదైనా బయలుదేరేటప్పుడు మధ్యలో ఎవరు చేయి పెట్టి ఆపినా సరే వారికి సమస్యలు విని వాటిని పరిష్కరించి అక్కడికి వస్తూ ఉండేవారు పిల్లలు. ఆ సమయంలో ఆ మీటింగ్ వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పేవారు తెలుసా? ప్రతిసారి వచ్చినట్లే ఈసారి కూడా నేను ఆలస్యంగా వచ్చాను, నన్ను మన్నించండి అని చెప్పుకుని పోయేటండి తత్వం పిల్లలు. అటువంటి భావన, అటువంటి వ్యక్తిత్వం చాలా అరుదుగా ఉంటుంది పిల్లలు. అంచేత అట్లాంటి లక్షణాలు మనం అలవాటు చేసుకోవాలి. ఈ పాఠం ద్వారా మనం గ్రహించవలసిన ప్రధానమైన విషయం కూడా అదే పిల్లలు. అయితే ఇందులో తర్వాత విషయం చూడండి పిల్లలు. ఇక్కడ బీదలకు ఏ విధంగా ఉపకారం చేస్తూ ఉన్నారు, అదే విధముగా ఆత్మీయుడైన తండ్రిగా అందరితో కలిసిమెలిసి ఉంటూ ఉండేవారు పిల్లలు. అయితే ఇందులో మనకి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఒక అభినందన వ్యాసాన్ని మనకు పివి నరసింహరావు గారు పరిచయం చేశారు. అంచేత మీలో సృజనాత్మకత అనగా అటువంటి ప్రశంస చేయగలం, అటువంటి అభినందన వ్యాసం రాయగలము అనేది మీరు ఆలోచన చేయాలి. అయితే ఒక అభినందన వ్యాసం మరి మీరు ఏదైనా రాయగలరా? ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. చూడండి పిల్లలు. మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ ఎం ముత్యాలరావు గారికి 10వ తరగతి విద్యార్థులు సమర్పించు ప్రేమాభివందనం. సమయ పాలకుడ పాఠశాల ప్రత్యేక తరగతులు 9 గంటలకు ప్రారంభమైన అందరికన్నా ముందు వచ్చి ఆదర్శంగా పాలన రక్షకుడ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన వివిధ కార్యక్రమాలను హెచ్ఎం రూమ్లోంచి కాక బయట కూర్చి వేసుకుని చూసుకునే పాలక నీకు అభివందనములు. పర్యవేక్షకుడ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు దిద్ది నోట్స్లను ఖాళీగా ఉన్న సమయంలో వచ్చి పరిశీలించి సూచనలిచ్చే, ఇబ్బందులను తీర్చి అడిగి తెలుసుకునే పర్యవేక్షక నీ సేవ ప్రశంసనీయులు. భోజన ప్రియ, నీవు భోజనానికి బాక్స్ తెచ్చుకున్న మేమందరం ప్రియంగా అమితంగా భోజనం చేశాం కదా. అంచేత ఒక అభినందన వ్యాసం ఎట్లా ఉంటది అనేది మరి చక్కగా విద్యార్థిని ప్రదర్శన చేసి చూపించింది. అదేవిధంగా మరి ఒక ఇట్లాంటి స్ఫూర్తి అనగా పివి నరసింహరావు గారు బూర్గుల వారి ద్వారా ఏ విధంగా స్పందన పొందారో అదేవిధంగా ఒక విద్యార్థి ఏమంటున్నాడు అని ఒకసారి మనం పరిశీలిద్దాం పిల్లలు. సార్, నేను ఎరిగిన బూర్గుల్లో ఎంతో స్ఫూర్తి ఉంది సార్. కానీ అందువల్ల నాకు అల్లూరి సీతారామరాజు గిరిజనుడు కాకపోయినా వాళ్ళ గురించి ఎంతో కృషి చేశారు సార్. అందుకంటే ఆయన అంటే నాకు అభిమానం సార్. ఆయన గురించి కొంచెం అభిమానిస్తూ కొంచెం ఆయన గురించి నటన ప్రదర్శించాలని కోరుకుంటున్నాను. ఒకసారి మీరు భరతమాత ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు. ఎక్కడి నుంచో వచ్చి మన గాలి, మన నీరు, మన తిండి తింటూ మన మీదే పెత్తనం చెలాయిస్తున్నారే, ఇది అన్యాయం, అక్రమం. ఓరే రోగప్ప, మన్యం ప్రజలంటే అంత చూడగన మా ప్రజలను బండి రాకమంటావా, రాళ్ళు రాకమంటావా, మా మన్యం స్త్రీలను అవమానిస్తావా? ఓరే రోగప్ప, నువ్వు మా దేశాన్ని, మా గ్రామాన్ని, మా భూమిని విడిచిపెట్టి వెళ్ళిపో, లేదంటే నీకు దిక్కు మొక్కు ఉండవు. శాంతి శాంతి సీతారామరాజు, శాంతి శాంతి. శాంతి శాంతి శాంతి, ఎక్కడుంది ఈ శాంతి? మీరుండగా లేదు మాకు ఈ శాంతి. చెప్పేదేమీ లేదు, షూటింగ్. అబ్బా అబ్బా, ఒరే అక్కడ కాదురా చల్లగొక్క, ఎక్కడ ఎక్కడ కాదురా. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. పిల్లలు చూశారు కదా ఎంత చక్కగా. అంటే ఒక స్ఫూర్తి అనేది ఎలా ఉంటది,
తాను మన్యం వీరుడు కాకపోయినప్పటికీ కూడా, మన్యానికి సంబంధించిన వాడు కాకపోయినప్పటికీ కూడా చక్కని ప్రదర్శన చేశారు పిల్లలు. అదేవిధంగా వివిధ వ్యక్తుల యొక్క అభిప్రాయం ఎలా ఉంది, కొద్దిగా ఇంటర్వ్యూ చేశాను. వారు తమ అభిప్రాయం ఎలా చెప్పారో ఒకసారి చూద్దాం పిల్లలు. అదే పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు ఈ స్పందన అనేది ఎట్లా మరి బూర్గులో వారి యొక్క స్పందన పివి నరసింహ గారు చాలా ఎక్కువగా ఉంది, నేను ఈ స్థాయికి చేరడానికి వారు చాలా కారణమని చెప్పారు పిల్లలు. అదేవిధంగా ఒక విషయం గుర్తించాలి పిల్లలు, అది న్యూటన్ మహాశయుడు అని ఒకడు ఉన్నారు కదా, ఆయన నెత్తి మీద యాపిల్ పండు పడింది. ఆయన తినేసి చల్లగా వెళ్ళిపోయి ఉంటే చాలా బాగా ఉండేది, కానీ ఆ పని చేయలేదు. ఆ యొక్క యాపిల్ తన పైన పడగానే ఇది పైకి పోకుండా కిందకి ఎందుకు వచ్చింది? ఆ యొక్క స్ఫూర్తి భూమి ఆకర్షణ సిద్ధాంతానికి మూలమై ఎందరికో ఆదర్శమైంది పిల్లలు. అటువంటిది ఆ విధముగా ప్రతి వ్యక్తి కూడా స్పందిస్తూ ముందుకు సాగాలి పిల్లలు. ఒకసారి చూద్దామా. అది మరి న్యూటన్ ద్వారా అతను తన యొక్క భూమి ఆకర్షణ సిద్ధాంతానికి మూలంగా ఉన్నటువంటి విషయాలు చెప్పారు పిల్లలు. అదే విధముగా మరి ఇట్లాంటి స్పందన ప్రతి వ్యక్తులను ఉండాలి అనేది పలు విషయాలను వారు చెప్పారు. అంతేవిధంగా కాకుండా మరి పివి నరసింహారావు గారు తన యొక్క బూర్గుల వారి గురించి రాస్తూ అనేక విషయాలను చెప్పారు. బూర్గు వారిలో ఉన్నటువంటి ఒక చక్కటి ఫిలాసఫీ ఏంటంటే, ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత నష్టం వచ్చినా సరే, ఆనందం కలిగినా సరే, ఆనందం కలిగేటప్పుడు పొంగిపోకూడదు, దుఃఖం కలిగినప్పుడు కురింగిపోకూడదు. ఇది వారు మనకు చెప్పేటువంటి ఒక చక్కటి సందేశం. అంతేకాకుండా పిల్లలు ఆయన ఎంత కష్టం వచ్చినా ఆఖరికి తన సోవర్గీయులు దుర్భాషలాడినా సరే ఆయన ఒక్కటే మాట అనేవారు పిల్లలు, సరే ఇవన్నీ ఆటలోని భాగాలేగా అని సరిపెట్టుకుంటూ ఉండేవారు పిల్లలు. ఇది వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయాలు పిల్లలు. అంచేత సంతోషం కలిగినప్పుడు ఉప్పొంగకూడదు, కష్టం కలిగినప్పుడు కృంగిపోకూడదు. ఇది వారు చెప్పిన విషయాలు. అదేవిధంగా సరే అవన్నీ ఆటలోని ఉండే భాగాలేగా అనేవారు పిల్లలు. అంతేవిధంగా మరి ఇట్లాంటి పూర్ణ పురుషులు, అన్ని స్వచ్ఛమైన మరి అన్ని లక్షణాలు కలిగినటువంటి మహా వ్యక్తిగా మనం వీరిని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పిల్లలు మీకు ఒక చిన్న కృత్యము ఏంటంటే, ఇవి చూపిస్తాను నీకు బొమ్మలు, అది మీ ఉపాధ్యాయుని అడిగి ఎవరెవరో మీరు గ్రహించిన పిల్లలు. ఇంట్లోని మీకు చిత్రం ఏంటంటే పిల్లలు, ముగ్గురు ఒకే రకంగా ఉంటారు. ఆ ముగ్గురులో ఎవరు అనేది మీ ఉపాధ్యాయుల్ని అడిగి గ్రహించి దాన్ని మీరు ఒక ఇంటి పనిగా మీరు గ్రహించాలి పిల్లలు. ఆ చిత్రాలు చూస్తున్నారు కదా, పైన ఒక చిత్రం ఉంది, ఎడం వైపున ఒక చిత్రం ఉంది, కుడి వైపున ఒక చిత్రం ఉంది. వీళ్ళ ముగ్గురు కూడా మహా వ్యక్తులు, మంచి గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించిన వ్యక్తులు. ఈ ముగ్గురు ఎవరో గుర్తించి మీకు తెలియకపోతే మీ ఉపాధ్యాయుల్ని అడిగి తెలుసుకోండి పిల్లలు. అంతేకాకుండా పిల్లలు మరి బూర్గుల వారి గురించి అనేక మంది వ్యక్తులు, అనగా దివాకర్ల వెంకటావధాని గారు, అదే కృష్ణమ మరి జోషి గారు, అదేవిధంగా రంగారెడ్డి గారు, వీళ్ళందరూ పలు విషయాలు చెప్పారు పిల్లలు. రంగారెడ్డి గారు ఏమన్నారు తెలుసా పిల్లలు, ఆయన స్వీరచనలో రాసుకున్నారు, బూర్గుల వారు నా యొక్క ఆత్మ, నేనే ఆయన నేను అనే విషయాలను రంగారెడ్డి గారు, ఆయన పేరు మీద ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అని కూడా ఉంది, ఆయన ఆ విధముగా మరి బూర్గుల వారి గురించి చెప్పారు పిల్లలు. అదేవిధంగా జోషి గారు ఏమన్నారంటే, రాజకీయంగా ప్రతిభావంతుడు, చక్కటి విలువలు కలిగిన వాడు, స్ఫూర్తి, ధైర్యశాలి, బహుభాషావేత్త, మహాపండితుడు అయినటువంటి బూర్గుల వారు వారు ఎంత చక్కటి వారంటే, వారు స్వతంత్రంగా హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ 5 సంవత్సరాలు నిరాఘాటంగా పరిపాలన సాగించి తన గ్రూపులో ఉన్న వాళ్ళని అందరినీ కలుపుకుంటూ పోతూ చక్కటి పరిపాలన చేసిన వ్యక్తిగా జోషి గారు చెప్పారు పిల్లలు. ఇక డాక్టర్ దివాకర్ల వెంకటావధాని గారు ఏమన్నారో తెలుసా పిల్లలు, బూర్గుల వారి గురించి ఏమన్నారంటే, ఆయన మహామేధావి, ఆయన దేశభక్తికి నిలయం, అదేవిధంగా బహుభాషా పండితులు, ప్రజ్ఞావంతులు, అంచేత స్ఫూర్తి పదాతులు, ఇటువంటి వాక్యాలను స్వయంగా దివాకర్ల వెంకటావధాని గారే వారి గురించి చెప్పారు పిల్లలు. అంచేత ఇలాంటి మహాపురుషులు ఆదర్శంగా తీసుకోవాలి పిల్లలు. అంటే ఈ పాఠం ద్వారా మనం ప్రత్యేకంగా గ్రహించేది ఏంటంటే, వారిలో ఉండేటువంటి ఉత్తమమైన లక్షణాలు విద్యార్థులుగా మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది. అంచేత తరగతి గదిలో మనం నడుచుకునే విధానం బట్టి, పక్క వాళ్ళ శరీరంలో ఎటువంటి భాగాలు ఉన్నా లేకపోయినా
అట్లాంటి వారితో ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలి. అదేవిధంగా మన పక్కనే వివిధ వర్గాల వారు, వివిధ కులాల వాళ్ళు, వివిధ మతాల వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళతో మనం ఎలా నడుచుకోవాలి బూర్గుల వారు చెప్పారు. పిల్లలు ఎలాగో చేసి చూపించారు. అటువంటి భావాలు మనం నేర్చుకోవాలి. అదేవిధంగా బహుభాషావేత్త ఆయన ఎంత ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా చక్కటి వ్యాసాంగం చేశారు. పిల్లలు వ్యాస రచన చేశారు. అటువంటి మనము కూడా పాఠశాలలో తరగతిలో వివిధ కృత్యాల్లో ఉన్నప్పటికీ, అనేక పనులు ఉన్నప్పటికీ చదువు అనేది అశ్రద్ధ చేయకూడదు. పిల్లలు దాని ఎడల ప్రత్యేక మన శ్రద్ధ ఉంచాలని బూర్గుల వారే మనకు ఆదర్శం. పిల్లలు అటువంటి ఆదర్శంతో నేను ఈ స్థాయికి ఎదిగానని పివి నరసింహరావు గారు స్వయంగా చెప్పారు. వారే ఈ వ్యాసాన్ని తన యొక్క భావోద్రేకాలు, ఒక చరిత్రకారులు పుట్టుపూర్వోత్తరాలు రాస్తారు. అదంతా నాకు అవసరం లేదు. నేను వారి పుట్టుపూర్వోత్తరాలు రాయడం కోసం రాలేదు. కానీ ఆయనలో వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది, వారు ఏ విధముగా నాకు స్ఫూర్తినిచ్చారు అనే విషయాలు రాయాలని ఒక వ్యాసం ఇలా రాయాలి. ఒక జాతీయాలు ప్రయోగించారు, ఒక చక్కటి పదాలు ప్రయోగించారు. వ్యాసరచన విధానము లేదా దాని యొక్క గమనము ఎట్లా ఉండాలో వారు చక్కగా చేసి చూపించారు. పిల్లలు అంచేత ఒక వ్యాసం రాయాలి అంటే పివి నరసింహరావు గారు రాసినటువంటి పలు పుస్తకాలు మనం చదివించాలి. పిల్లలు అదేవిధంగా ఒక వ్యక్తిలో వ్యక్తిత్వం ఉన్నత స్థితికి చేరాలి అంటే బూర్గుల వారిని ఆదర్శంగా తీసుకోవాలి. అందుచేత బూర్గుల రామకృష్ణారావు గారు లాంటి వ్యక్తి, అటువంటి స్ఫూర్తి, అటువంటి బహుభాషావేత్త, బహు విజ్ఞానశీలి, ధైర్యశాలి, నిర్మోహమాటంగా చెప్పే వ్యక్తి పుట్టరు మనం చెప్పలేము. పిల్లలు అంటే ఈ రోజు ఈ సమాజంలో అటువంటి వ్యక్తులు ఉన్నారా లేరా అనేది మనం ఆలోచన చేస్తే మనకే తెలుస్తుంది. పిల్లలు అందుచేత అటువంటి వ్యక్తులను మనం ఆదర్శంగా తీసుకుని చక్కగా ముందుకు పోవాలనేది ఈ పాఠంలోని ప్రధానమైన ఉద్దేశం. పిల్లలు అంచేత పలు విషయాలను మీరు ఏ రకముగా గ్రహించారో, పలు విషయాలు ఏ విధంగా అయితే తెలుసుకున్నారో వాటిని ఆచరణలో పెడుతూ చక్కగా ముందుకు సాగిపోతూ ఉండాలి. పిల్లలు ఈ విధంగా మరి బూర్గుల వారి గురించి అనేకమైన వ్యక్తులు చక్కగా చెప్పారు. గొప్ప విషయం ఏంటంటే మనకు మొట్టమొదటి హైదరాబాదు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆయనే, చిట్ట చివరి ముఖ్యమంత్రి ఆయనే. అదేంటి మాస్టారు మీరు ఎట్లా అంటున్నారంటే, అంటే ఆయన మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయి తర్వాత రాష్ట్రాలు మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక భాషకు ఆధారంగా చేసుకుని విభజన జరిగేటువంటి పరిస్థితిలో మరి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకి ఒక మూలముగా ఉండి దానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావానికి ఆయన మూలకారకులు అయ్యారనే చెప్పాలి. పిల్లలు అంతేకాకుండా ఒక విషయాన్ని గ్రహించాలి. పిల్లలు ఆయన మన రాష్ట్రం నుంచి కాకుండా అటు కేరళ రాష్ట్రానికి గవర్నర్గా, ఉత్తరప్రదేశ్కి గవర్నర్గా పనిచేస్తూ అక్కడ వాళ్లను కూడా తను అభిమానించే వ్యక్తులుగా ఆయన చేసుకోవడం అనేది వారి యొక్క వ్యక్తిత్వంలో ఉన్న గొప్పతనమే చెప్పాలి. పిల్లలు ఈయన మనము పొట్టిదనం అని చెప్పుకున్నాం కదా. పిల్లలు ఒకసారి ఒక చిన్న సంఘటన చెప్తాను. పిల్లలు వినండి. ఆయన ఆ రోజుల్లో బ్రిటిష్ వారి ప్రభుత్వంలో చాలా ఎత్తుగా ఉండే పిల్లలు ఏంటి న్యాయస్థానాలకు సంబంధించినవి. అక్కడి నుంచి ఈయన వాదన చేస్తూ ఉన్నట్టు. పిల్లలు వాదన చేస్తుంటే పొట్టిగా ఉండడం వల్ల ఈయన ఎక్కడా కనిపించటేట. పైన జడ్జి వెతుక్కుంటాడు, ఈ మూల ఉన్నాడు ఇక్కడ ఉన్నాడని. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన పైకెత్తి చూపించి ఇక్కడ ఆయన వాదన చేస్తున్నారండి అని చూపించడం అనేది చాలా గొప్పమైన విషయం. పిల్లలు అంచేత అంత పొట్టితనమైనా సరే వారు ఉన్నత స్థానంలో పోవడానికి ఏ రకముగాను కూడా వారు మరి తగ్గలేదు అనేది పలు విషయాలు చెప్పారు. ఈ విధంగా మరి అనేక విషయాలు మనం చర్చించాం. పిల్లలు ఒక చక్కటి వ్యక్తి గురించి బూర్గుల రామకృష్ణారావు గారి గురించి, మరి పివి నరసింహారావు గారు తన అనుభవాలను, వారితో ఉన్నటువంటి మరి వివిధ సాన్నిధ్యాన్ని చక్కగా చెప్పారు. పిల్లలు మరి ఈరోజు మరి నేనెరిగిన బూర్గుల పాఠాన్ని ద్వారా మనం చక్కటి వ్యక్తిత్వాన్ని పెంచుకోవడంలో మరి పిల్లలు ఏ విధంగా భాగస్వాములు అయ్యారు, సృజనాత్మకతలో భాగంగా ఒక ప్రశంసాపత్రాన్ని చదివారు, అదేవిధంగా మరి వివిధ కృత్యాల్లో పాల్గొన్నారు.
ఏకపాత్రాభినయం అంటే స్ఫూర్తి పిల్లలు, అదే గొప్ప విషయం. ఆ స్ఫూర్తిని పొంది చక్కగా ప్రదర్శన చేశారు కదా పిల్లలు. అదేవిధంగా వివిధ వ్యక్తులతో నేను చేసిన అటువంటి ఇంటర్వ్యూస్లో వాళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ రకంగా పిల్లలు మరి చక్కటి విషయాలు పెంపొందించుకుంటూ మీ వ్యక్తిత్వాన్ని పెంచుకుంటూ మరి అనేక విషయాలు తెలిసినందుకు చాలా ధన్యవాదాలు.